నువ్వేమీ టెన్షన్ పడద్దమ్మా. నేనెప్పుడైనా ఓడిపోతున్నాను అనిపిస్తే అప్పుడు నేను నీ దగ్గరికి ధైర్యం కోసం వస్తానంతే. నువ్వే కదా నాకు ధైర్యాన్ని ఇస్తావు. నువ్వేడిస్తే నాకు ధైర్యం ఎలా వస్తుంది చెప్పు. నువ్వేమీ కంగారు పడకమ్మా. నేను బానే ఉన్నాను. మొత్తం అంతా సరిచేస్తాను. అలాగే ఆయన ఏమనుకుంటున్నారు? నన్ను ఏదో కొంచెం భయపెడితే నేను భయపడిపోతాననుకున్నారా? నేనేమి భయపడే మనిషిని కాదమ్మా. నేను నీ కూతుర్ని కదా. నేనిప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. నేను ఆయనతో మాట్లాడతాను. నువ్వేడవకు. నేనిప్పుడే మాట్లాడతాను. ఈ ప్రజ్ఞ ఎక్కడుందో ఎక్కడ కనిపించడం లేదు. ఫోన్ కాల్ వచ్చిందా లేదా అని అడుగుదాం అనుకుంటే నాకెప్పుడు అవసరమో అప్పుడే ఎక్కడ కనిపించదు. మరోవైపు వీడు ఎటు వెళ్ళినా బంకలాగా తగులుతూ ఉంటాడు నాకు. మీరు నన్ను ఏమైనా అన్నారా? నేనా? అవును, నాకు అనిపించింది మీరు నన్ను చూసి ఏదో నసుగుతున్నట్టు. నేను నసుగుతున్నానా? ఒకవేళ నేను నిన్నేమైనా అనాలనుకుంటే డైరెక్ట్ గానే అనేస్తాను. ఏం చేయాలి? ప్రజ్ఞ ఎక్కడుందా అని ఇతను అడగనా? కానీ వీడు తిన్నగా అడిగితే వంకరగా జవాబు చెప్తాడు. ఏమైనా అడగాలా? ఏం లేదు, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ. చూడు, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? చూడండి మేడం, ఈ దేశం ఉంది కదా, ఈ దేశానికి ఎప్పుడో స్వతంత్రం వచ్చింది. ఇక ఇల్లుందే, ఇది కూడా మా మేడంది. అందుకే ఇక్కడ నేను ఏమైనా చేయగలను. ఇక నేను ఇక్కడ ఆగాను అంటే దానికి కారణం కూడా ఉంది. మీరు నన్ను ఏదో అడగాలి అనుకుంటున్నారు అని నాకు అనిపించింది. అవును, అది ఏమని అడగాలనుకున్నానంటే ప్రజ్ఞ ఎక్కడుంది? ఎందుకు అంత ముఖ్యమైన పని వచ్చింది మేడంతో? ఏదో ఉంది, నీకెందుకు చెప్పాలి? సరే, ఇంతకీ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అపాయింట్మెంట్? అవును, అపాయింట్మెంట్. ఒక్క నిమిషం. తను మేడం. అసలు మీకు ఎక్కడ అపాయింట్మెంటే లేదే? నన్ను ఎక్కువగా విసిగించొద్దు. నాకు తిన్నగా చెప్పు, ప్రజ్ఞ ఇప్పుడు ఎక్కడుంది? అదే నేను అడుగుతున్నాను. అంత ఇంపార్టెంట్ పని ఏమొచ్చింది? అది నేను నీకు చెప్పేది కాదు. నేను వెంటనే ప్రజ్ఞని కలవాలి, అంతే. ఒకవేళ మీరు ఆ ఫోన్ కాల్ గురించి తెలుసుకోవాలనుకోవడం లేదు కదా? నీకు కూడా ఫోన్ కాల్ గురించి తెలుసా? బాగుంది, సరిపోయింది. నేను మేడం గారికి పియ్యాను కదా, ఆవిడికి సంబంధించిన అన్ని విషయాల గురించి నేను తెలుసుకుంటాను. దాని గురించి వీడికి కూడా తెలుసు. అయితే నేను వీడిని అడుగుతాను. ఇదంతా ఏదైతే జరుగుతుందో చాలా తప్పు జరుగుతుంది. తనకి ఎంత ధైర్యం అదే కదా, వాడికి ఎంత ధైర్యం ఉంటే అసలు ఇలా ఫోన్ చేసి మాట్లాడతాడు? కానీ మీరు అసలు ఆ పాలవాడి ఫోన్ గురించి ఇంతగా ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, పాలవాడా? అంటే నువ్వింతవరకు పాలవాడి గురించి మాట్లాడావా? అవును, మీరేమనుకున్నారు? అంటే మీరు చెప్పేది ఇంకెవరైనా మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారా? చూడు, నువ్వు నా బుర్ర తినద్దు. అడిగిన దానికి జవాబు చెప్పంతే. ఇప్పుడు ప్రజ్ఞ ఎక్కడుంది? మీరు అడిగిన దానికి నేనెందుకు జవాబు చెప్పాలి? అది కాకుండా నేను మా మేడంకి పియ్యని, మీకు కాదు. మీరు ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మీరు కూడా ఒక పియ్యని పెట్టుకోండి. ఓ ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది? అదేంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరున్నారు. మీరు కావాలంటే వాళ్ళని పియ్యగా పెట్టుకోవచ్చు. వాళ్ళు తక్కువ శాలరీకి మీ దగ్గర జాబ్ చేస్తారు. నేను ప్రేమగా రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు డివర్స్ ఇచ్చేయి. నేను బలవంతం చేయాలనుకోవడం లేదు. నువ్వు నాకు డివర్స్ ఇవ్వడానికి నేను నిన్ను బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు, అర్థమైందా? మీరెందుకు ఇలా చేశారో దానికి కారణమైతే నాకు తెలీదు. కానీ నేను మీకెందుకు డివోర్స్ ఇవ్వడం లేదో దానికి కారణం మీకు తెలిసే ఉంటుంది. మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం మర్చిపోలేదు. ఆ రోజు అమ్మ నా చేతిని మీ చేతిలో పెట్టింది. ఆ విషయంలో ముందు మీరు కంగారు పడ్డారు, ఇప్పుడు నేను కంగారు పడుతున్నాను. చూడండి, మా అమ్మ ఏ పనైనా ఊరికే చెయ్యదు. అందుకే తన విషయాల్ని నేను అంత ఈజీగా తీసి పారేయలేను. నేను తెలుసుకోవాలి అమ్మ ఏదైతే చేసిందో అసలు అదెందుకు చేసిందని. అమ్మ అలా చేసిందంటే బహుశా తను బతకదు అనుకుని చేసుంటుంది. అంటే తన ఉద్దేశం ప్రకారం తన ఆఖరి కోరికను చెప్పడానికి ప్రయత్నించింది. అమ్మ ఇదంతా మనిద్దరం కలిసి ఉండాలని కోరుకోవడం వల్లే చేసిందేమో, అదైతే నాకు తెలీదు. అందుకే నేను మీకు డివోర్స్ ఇవ్వడం కుదరదు. అప్పటిదాకా దాని గురించి మాట్లాడకండి. నాకు తెలుసా విషయం.
మీ అమ్మతో ముడిపడి ఉంది. అలాగే ఆవిడ తప్పిప్పుడు నీకింకా ఎవరూ లేరు కూడా. అందుకని నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. నేను కూడా అయ్యాను, కానీ నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకు ఇప్పుడు అంత టైం లేదు. పైగా ఎవరికి తెలియదు కదా అసలు ఆంటీకి ఎప్పుడు నయమవుతుందని. నేను మిమ్మల్ని అమ్మకి నయమయ్యేంత వరకు వెయిట్ చేయమని ఏమీ చెప్పడం లేదు. అంత టైం అడగడం లేదు, కానీ ఏదో కొద్ది రోజులు టైం కావాలంటున్నాను. కొద్ది రోజుల్లో నేను తెలుసుకుంటాను అసలు అమ్మ మనసులో ఏముంది అని. నేను అనుకున్నది ఎప్పుడైతే నాకు తెలిసిపోతుందో అప్పుడంతా సర్దుకుంటుంది. అలాగే కాసేపటి క్రితం మీరేదైతే చేశారో అదంతా నన్ను భయపెట్టడానికి చేశారంటే నేను అస్సలు భయపడలేదని అర్థం చేసుకోండి. అలాగే మీరు నాతో అన్నారు కదా మనం భార్యాభర్తలు అని, అందుకని మీరు ఎలాగైనా సరే భర్తగా మీ హక్కుని సాధించగలరు అన్నారు కదా. అలా ఏమీ కుదరదు. ఒకవేళ నేను కోరుకోకపోతే, నా ఇష్టం లేకపోతే మీరు కనీసం నా దగ్గర కూడా రావడం కుదరదు. మళ్ళీ ఇంకెప్పుడైనా మీరు ఇలా చేయడానికి ప్రయత్నించారంటే అప్పుడు ఈ రోజులు నెలలు సంవత్సరాలుగా మారిపోతాయి. ఆ తర్వాత మీరు హైకోర్టు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. కానీ నేను మాత్రం మీకు డివోర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. అరే ఏమైంది? ఇంత పొద్దున్నే ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? పొద్దున్నే మీ పుట్టిల్లు గుర్తొచ్చిందా ఏమిటి? పుట్టిల్లు అనగానే తనింకా ఏడుస్తోంది. ఖచ్చితంగా పుట్టిల్లే గుర్తొచ్చుంటుంది. అరే నువ్వు ఈ ఇంటికొచ్చి చాలా ఏళ్లు గడిచిపోయాయి, కానీ ఏదో నిన్నే నీకు పెళ్ళై వచ్చావన్నట్టు ఏడుస్తున్నావు నువ్వు. ఇక చాలా ఆపిదంతా. ఉదయం లేచాక టిఫిన్ గురించి ఏమీ అడగలేదు, కానీ లేవగానే ఏడుస్తూ కూర్చుంది. ఒకవేళ పుట్టిల్లు అంతగా గుర్తొచ్చింది అంటే 2-3 రోజులు పుట్టింటికెళ్ళి రావచ్చు కదా. లేదత్తయ్య, నాకు మా పుట్టిల్లు గుర్తు రాలేదు. నాకు నాన్న కూడా గుర్తు రాలేదు. మరైతే పిల్లలు గుర్తొచ్చారా? లేదు. 2-3 రోజులు వాళ్ళని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకురావచ్చు కదా. లేదు, వాళ్ళు కూడా గుర్తు రావడం లేదు. దాని అర్థం నువ్వు ఎవరితోనో గొడవపడి ఉంటావు అంతేనా? వాళ్ళు నిన్నేమన్నా అనుంటారు, అందుకే నువ్వు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు. కాదు. అరే ముందు చెప్పు, నువ్వు ఎవరితో గొడవపడ్డావో? ఓహో, నీ నోటికి అసలు అదుపు అనేదే లేదు. ఎవరైనా నీ నోట్లో పడ్డారు అంటే వాళ్ళు 2 మొక్కలు అవ్వాల్సిందే. తను అలా ఏడుస్తూ ఉంది కదా, అసలు ఏమైందని అడుగు ముందు. నువ్వే మాట్లాడుతూ ఉంటే ఎలా? మీరు కాసేపు మాట్లాడకండి. నాకు తెలిసి ఇవన్నీ తను కార్చే మొసలి కన్నీరని. పొద్దున్నే తను ఏడవడం మొదలు పెట్టేసింది. అప్పుడు ఎవరు తనని పని చేయమని చెప్పరు కదా. చూస్తుండండి, సాయంత్రం కల్లా నార్మల్ అయిపోతుంది. ఇలా చూడు, నువ్వు ఒక పని చేయి. ఇంట్లో నీకేమైనా పనులున్నాయేమో చూసుకో, నేను తనతో మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. మీరే చూసుకోండి, నేను వెళ్ళి టిఫిన్ కూడా చెయ్యాలి. అలాగే నా కోసం కూడా టిఫిన్ చేయి. అయ్యో వైశాలి, ఏమైంది చెప్పు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? రాజు ఏమైనా అన్నాడా? ఏమైనా అనాలి అంటే ఆయన ముందు ఇంట్లో ఉండాలి కదా మామయ్య గారు. ఆయన అసలు ఇంట్లోనే ఉండడం లేదు కదా. ఆయన అసలు ఎప్పుడైతే ఈ పని మొదలు పెట్టారో అప్పటి నుండి ఇంటి దారే మర్చిపోయారు. నేను ప్రతిరోజు సాయంత్రం గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను, రాజు ఎప్పుడొస్తారా అని. కానీ ఆయన ఇంటికి రావడం లేదు. 2-3 రోజులకు ఒకసారి వస్తున్నారు ఇంటికి. వస్తే సైలెంట్ గా నిద్రపోతారు, ఒక్క మాట మాట్లాడరు. ఉదయం నేను లేవక ముందు ఆయన రెడీ అయి వెళ్ళిపోతారు. నన్ను మర్చిపోతారేమో అనిపిస్తుంది. నువ్వు కంగారు పడకమ్మా, నేను రాజుతో మాట్లాడతాను. నేను నచ్చ చెప్తాను, తిడతాను వాడిని. ఒకవేళ నా మాట కూడా వెళ్ళలేదంటే అప్పుడు వాడి చెవిని గట్టిగా మెలిపెట్టేస్తాను, సరేనా? నువ్వు ముందు ఏడవటం మానేయాలి. ఇదిగో ఓ పని చేస్తావా, నువ్వు నాకు చక్కని టీ పెట్టివు. సరే, నేను మీకు టీ పెట్టి తీసుకొస్తాను, కానీ మీరు రాజుని బాగా తిట్టాలి, సరేనా? తప్పకుండా తిడతాను. నా మాట వినకుండా ఎలా ఉంటాడు? దేని గురించి అయితే నేను ముందు తెలుసుకోవాలనుకున్నాను, దాని గురించి ఇప్పుడు ప్రజ్ఞ తెలుసుకోవాలనుకుంటుంది. ఇక దానికోసం తను మా డివోర్స్ని లేట్ చేయాలనుకుంటుంది. ఇదంతా నాకెందుకు జరుగుతుంది? ప్రజ్ఞ ఖచ్చితంగా తన రూమ్లోనే ఉండుంటుంది. అభి, ఓ మై గాడ్, నీకు అసలు దెబ్బలా తగిలింది, పైగా రక్తం వస్తోంది. అభి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? అభి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది అసలు? డ్రాలో.
అభి నువ్వు ఇంత కేర్లెస్ గా ఎలా ఉండగలవు? ఆయన నువ్వు కట్టెందుకు కట్టుకోలేదు? కనీసం నన్నైనా పిలవచ్చు కదా నువ్వు. అసలు నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది? అభి అడిగేది నిన్నే, ఈ దెబ్బ ఎలా తగిలింది? అది గిటార్ స్ట్రింగ్ తెగిపోయింది, దాన్ని మళ్ళీ కడుతుంటే అప్పుడు స్లిప్ అయ్యి కట్ అయింది. అభి నాకెందుకు అబద్ధం చెప్పాడు? కానీ ఎందుకు? ఏం దాస్తున్నాడు నా దగ్గర? ఒకవేళ అభికి డివోర్స్ అయితే ప్రజ్ఞ ఇవ్వనని చెప్పిందా? ఇక దానివల్ల అభి తనని తాను అసలు ప్రజ్ఞ ఎందుకు ఇవ్వనంది? తనైతే నాతో చెప్పింది కదా తనకి ఎలాంటి నష్టం ఉండదు అని. ఇప్పుడు అభి నన్ను చేసుకున్నా ఇంకెవరినైనా చేసుకున్నా పర్లేదు అంది కదా. ఒకవేళ మ్యూజిక్ విషయం అయితే తన అభికి చెప్పేసి ఉండేది కదా నాకు 2-3 హిట్ సాంగ్స్ కావాలని. కానీ తను ఎందుకు చెప్పలేదు? అభి, అది నాకు తెలుసు. నువ్వు పత్తన్ను ఎటైనా బయటకు వెళ్దాం. ఇక్కడ నాకు అస్సలు నచ్చడం లేదు. బయటకా? ఒకవేళ అదే టైంకి ప్రజ్ఞ నన్ను కలవడానికి వెళ్ళిందంటే, ఆ బ్లాక్ మెయిలర్ గురించి ఇన్ఫర్మేషన్ అడగడానికి. కానీ అభికి ఏం చెప్పాలి నేను? ఏం నువ్వు నాతో రావడం లేదా? నేను వస్తున్నాను. నువ్వు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని అక్కడ పెట్టే. ఉమ్. ప్రవీణ్ ఏవైనా చోటు దొరికిందా? లేదు వదినా, ఎంతో ప్రయత్నించాను వెతకడానికి, కానీ ఎక్కడ నాకు చోటు దొరకలేదు. ఇన్ఫాక్ట్ నేను రఘు కూడా చెప్పాను చోటు వెతకమని. ఈ రఘు ఎక్కడికి వెళ్ళాడు? ఇంతవరకు రాలేదు. మే ఐ కమిన్? రఘు, నువ్వా? అవును ప్రవీణ్ గారు, నేను రఘు. ఇదే ఇప్పుడు నా కొత్త గెటప్. నాకైతే ఈ కొత్త గెటప్లో నువ్వు టైలర్ లాగా కనిపిస్తున్నావు రఘు. ఇవన్నీ వదిలే రఘు, ముందు చెప్పు, నీకేమైనా చోటు దొరికిందా? అవును మేడం, నేను ఈ ఊర్లో అనువనువు వెతకలేదు. సారీ టు సే మేడం, అదేంటంటే నాకు టీవీ సీరియల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా, నేను తనకు ఫోన్ చేశాను. అప్పుడు తను నాకు ఫోన్లోనే ఒక లొకేషన్ గురించి చెప్పాడు. ఎక్కడది? అది తను నాకు కొన్ని స్టూడియోలు చెప్పాడు. తను నాకు కొన్ని ఇండోర్ ఇంకా అవుట్డోర్ స్టూడియోల గురించి కూడా చెప్పాడు. వాటిలో నేను ఒక లొకేషన్ని సెలెక్ట్ చేశాను. అది ఎక్కడంటే మలాల్లో ఎస్కే స్టూడియో పక్కన ఒక లొకేషన్ ఉంది. అవును వదినా, యాక్చువల్లీ ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పైగా మార్కెట్ పక్కనే ఉంది కాబట్టి తను నిరికించడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. తన్నుని ఎలాగోలా పిలవచ్చులే ప్రవీణ్, కానీ ఆయనకేమని చెప్పి పిలుస్తాము? దాని గురించి కంగారు పడకు, అభిన్ నేను తీసుకొస్తాను. నేను మార్కెట్కి వెళ్ళాలి అని చెప్తాను, అప్పుడు వాడే తీసుకెళ్తాడు. అమ్మమ్మ, మీకు తెలుసు కదా ఈ మధ్య ఆయన మూడ్ ఎలా ఉంటుంది అని. అలాంటప్పుడు మీరు ఆయన మార్కెట్కి ఎలా తీసుకెళ్తారు? అవును నిజమేనానమ్మా, అభి కుదరదని చెప్పే విధంగా మనం ఏదైనా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలా? కాన్సర్ట్, రాక్ కాన్సర్ట్. ఒకవేళ నేను ఆయనకి రాక్ కాన్సర్ట్ ఉందని చెప్పానంటే అప్పుడు ఆయన తప్పకుండా వస్తారు. ఇన్ఫాక్ట్ ఆయన వచ్చి తీరాల్సిందే. పైగా కాన్సర్ట్ మన పనికి కూడా చాలా బాగా పనికొస్తుంది. అంటే నా ఉద్దేశం, కాన్సర్ట్లో ప్రతి మూల ఒక కెమెరా పెట్టుంటుంది. అలాంటిది ఒకవేళ అక్కడికి తను తన బాయ్ ఫ్రెండ్తో వచ్చిందంటే అప్పుడు వాళ్ళు సీసీటీవీ కెమెరాలో తప్పకుండా రికార్డ్ అవుతారు. ఇది నిజంగా సూపర్ ఐడియా వదినా. ఇది కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళే ఐడియా చెప్పారు మేడం. మీ ఐడియా అయితే అదిరిపోయింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఎక్కడికి వెళ్లారు? ఇంతవరకు ఇక్కడే కదా ఉన్నారు. ఈ గ్లాస్ ఎలా పగిలింది? ఒకవేళ ఆయన కోపంలో తనను తాను గాయపరుచుకోలేదు కదా? ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఆయన కోపం తెప్పించాను. ఆయన కోపంలో ఇలా గ్లాస్ని. తన్ను కూడా ఇలాంటి టైంలోనే పని వచ్చింది. అసలు నా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. మీరు ఆ చేతిని ఎందుకు దాస్తున్నారు? నా చేయి కాబట్టి నేను దాచుకుంటాను, ఏమైనా చేస్తాను. దాని గురించి నీకెందుకు? అది అక్కడ గ్లాస్ ఎలా పగిలిపోయింది? అరే
కింద పడి విరుగుంటుంది. గ్లాస్ విరగలేదంటే అప్పుడు స్టీల్ విరుగుతుందా ఏంటి చెప్పు? దానికది పగిలిపోతుందా లేక మీరు కోపంలో పగలు కొట్టారా? అరే నేను కోపంలో తలబగలు కొడతాను అంతేగాని గ్లాసులు పగలు కొట్టను. ఇలాంటి చీప్ పనులు నేను ఎప్పుడు చేయను. నేను అసలు నేనెందుకు విరగొడతాను? నేనేమి కోపంగా లేను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పాట వినలేదా నువ్వు? లవ్ లవ్ హ్యాపీ లవ్. నేను విన్నాను కానీ మీరే వినలేదు. బాధల్ని కష్టాల్ని ఎంత దాచిపెడతారో అంత ఎక్కువగా కనిపిస్తాయి. చేయి చూపించండి. ఇదేంటి? కట్టెవరు కట్టారు? తన్ను కట్టింది. తన్ను మీకు కట్టు కట్టిందా? అవును, ఎందుకంటే తను రూమ్లోకి వచ్చినప్పుడు నా చేతి నుంచి రక్తం కారుతుంది. అందుకని అది తను చూడలేక నా చేతికి కట్టు కట్టింది. అంతకుముందు గదిలోకి నువ్వు కూడా వచ్చావు కానీ నేను కోపంలో ఉన్నాను. నాకు దెబ్బ కనిపించలేదు. ఒకవేళ నేను చూశానంటే అప్పుడు నేనెవరికి దెబ్బ తగిలినా చూడలేను. నేను కూడా కట్టు కట్టేదాన్ని, మందు రాసేదాన్ని. ఏమండి? హా? ఐఎమ్ సో సారీ. ఎదురు చూస్తున్న కనులీ వేళ మెరుపులా మారే నీ వల్ల ఎదుట నువ్వుంటే ఎదై వేళ మురిసి ఊపింది ఉయ్యాలా దారే లేని హాయిలోన నిలిచా బొమ్మలా మాటే రాని మాయలోన పిలిచా నిన్నిలా కలలు నిజమైన వలపు జడివాన నన్ను తడిపే నీలా ఎదురు చూస్తున్న కనులీ వేళ మెరుపులా మారే నీ వల్ల ఎదుట నువ్వుంటే ఎదై వేళ మురిసి ఊపింది ఉయ్యాలా ఆపలేని హైరాణ నన్ను అల్లుకున్నా దెబ్బ బాగా తగిలింది. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. అంతు చిక్కకున్నా చిగురే తొడిగే చిరువే ఆశలు పెరిగే ప్రేమను గెలిచి నిదురే మరిచి హా. అలసిపోయాను. ప్రెగ్న కోసం వెతికి వెతికి. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. థ్యాంక్ గాడ్ ప్రెగ్నెంట్ నువ్వు వచ్చేసావు. నేను నీకోసం అప్పటి నుండి నువ్వు నా వెతుకుతున్నాను. గదిలోకి ఎందుకు వెళ్ళావు? నేను నీకోసమే వెళ్ళాను. నేను అక్కడ లేను అని తెలిసిన తర్వాత కూడా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే నేను అక్కడ లేను అని తెలిసిన తర్వాత కూడా నువ్వు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ అభి ఉన్నాడు అందుకని. అందుకని నీకేం చేయాలనిపిస్తే నువ్వు వచ్చేస్తావు, అంతే కదా? అసలు నువ్వేమంటున్నావు? ప్రతి విషయంలోనూ తలదూర్చడం నీకెందుకు అలవాటు అయిపోయింది? ముందు నువ్వు ఇంట్లోకి వచ్చావు, ఆ తర్వాత నువ్వు ఇప్పుడు ఒక్క నిమిషం. ఈ ఇంటికి నువ్వే నన్ను కావాలని తీసుకొచ్చావు. నా జీవితంలోకైతే తీసుకురాలేదు కదా. నా లైఫ్లోకి ఎందుకు తల దూరుస్తున్నావు? నువ్వు 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 చేస్తున్నవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను తను. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా అని నేను నిన్ను ఏమీ చేయలేను అనుకోకు. నువ్వు నీ చేష్టలు మానుకోకపోతే అప్పుడు నేను ఒక్క నిమిషం.
ముందు నేనేం చేస్తానో అది చెప్పకుండా నువ్వు అసలు ఇన్ని మాటలు ఎందుకు అంటున్నావు నన్ను? నేను అసలు ఏం చేస్తున్నానో ఇలాగైతే తనకి తెలిసిపోతుంది తన్ను ఆయనతో కలిసి ఉండడం నాకు బాధ కలిగిస్తుందని. లేదు, నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే. సారీ, నాకు ఇరిటేషన్గా ఉంది. ఎందుకంటే నేను నీకోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నాను, కానీ నువ్వు నాకెక్కడ కనిపించలేదు. నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదే ఆ వ్యక్తి గురించి. నాకు ఫోన్ చేశాడు కదా. చెప్పు మరి. ఏంటి, ఏం చెప్పాలి నీకు? నేను అతన్ని కలవడానికి రమ్మన్నాను, డీల్ చేసుకోవడానికి. పైగా నీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుందో నాకు తెలియదు కదా, అందుకే అతన్ని 2 రోజుల్లో ఆయన కాన్సర్ట్ ఉంది, అక్కడికి రమ్మని చెప్పాను. అభికి కాన్సర్టా? కానీ అక్కడ కూడా చాలా మంది జనం ఉంటారు. చూడు, కదా నేను ప్రజ్ఞ? కూర్చుని చోటు కోసం వెతుకుతూ ఉండలేను. ముందు చోటు కోసం వెతికి ఆ తర్వాత అతన్ని కలవడానికి రమ్మనేంత టైం లేదు నా దగ్గర. ఇక నువ్వు కలవడానికి చోటు వెతుకుతూ కూర్చుంటే అతను ఇంకెవరితోనైనా డీల్ చేసుకుంటాడు. ఈ రిస్క్ తీసుకుంటావా? దీని గురించి నాకు అనవసరం. నువ్వు హెల్ప్ అడిగావు, నేను చేస్తున్నాను అంతే. ఆ తర్వాత నీ ఇష్టం.